హైదరాబాద్ శివారులోని తొల్కట్టా ఫామ్ హౌస్ లో కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఏ వివరాలు నమోదు చేశారు? హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తారని చెప్పి కూడా మంగళవారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించడం జరిగింది. దాడిలో భాగంగానే కొన్ని కోడ్లు గానీ తర్వాత కోడి కత్తులకు సంబంధించితో పాటు కొన్ని గేమింగ్ సంబంధించిన కార్డ్స్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా గుర్తించి పోలీసులు ఈ రోజు ఉదయం అతని నివాసంకి చేరుకుని తర్వాత అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు మొయినాబాద్ శివారు ప్రాంతంలోని తన ఫామ్ హౌస్ లో కోడి పందాలకు నిర్వహణకు సంబంధించిన కేసులో అతన్ని కూడా నిందితులుగా చేస్తూ కొద్దిసేపటి కిందనే పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిందితులుగా అతని పేరు కూడా చేర్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అంటే ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులకు సంబంధించి దీంట్లో దాదాపు 64 మందికి పైగా కూడా పోలీసులు వారి పైన కూడా కేసు నమోదు చేసి తర్వాత వారిని గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి వాటి వివరాలను కూడా పోలీసులు అయితే సేకరించారు. మరొక పక్క వాటిని నోటీసులు అందుకున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ ఫామ్ హౌస్ ని కొద్ది రోజుల కింద వేరే వాళ్ళకు దానిని లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చిన సమయంలో నాకు ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ పోలీసులు ఖచ్చితంగా ఫామ్ హౌస్ ఎవరికి లీజు ఇచ్చినా ఎవరికి లీజుకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ వాటి పైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉండాలి. తర్వాత ఫామ్ హౌస్ ల పైన కూడా ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతవరకు ఫామ్ హౌస్ యజమానులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయినప్పటికీ వాటిని పాటించకుండా పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా వారిపైన ప్రస్తుతం అయితే నిందితుడిగా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 60 మందికి పైగా కూడా పోలీసులు అతన్ని ఈ కేసులో ఎఫ్ఐఆర్ గా నిందితులుగా చేస్తూ తర్వాత ఆ రోజు సాయంత్రం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి అందరు తరలించి తర్వాత వారి వివరాలు తీసుకున్న తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని అయితే పంపించడం జరిగింది. దీంట్లో పెద్ద మొత్తంలో కూడా నగదుకు సంబంధించి కూడా పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు. దాదాపు 30 లక్షల పైగా కూడా పోలీసులు అయితే వాటిని అయితే స్వాధీనం చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ కేసులో మరి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా కొద్దిసేపటి కింద పోలీసులకు అయితే వివరం జరిగింది. తర్వాత వాటి లీజుకు సంబంధించిన పేపర్లు కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఖచ్చితంగా ఫామ్ హౌస్ లో పైన కూడా నిఘా ఉండాలి. ఎవరికి లీజుకి ఇచ్చినా ఆ ఫామ్ హౌస్ లో జరిగిన కార్యక్రమాల పైన ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. అలాంటి కార్యక్రమాలు జరిగినట్లయితే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పి కూడా సమాచారం సంబంధించిన వివరాలు కూడా తమకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా నోటీసులో ప్రస్తుతం పేర్కొన్నట్టు తెలుస్తుంది. కేసు ఇంకా దర్యాప్తు అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.